హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మన ఛానల్ ఏంటంటే వుడెన్ ఫ్లోరింగ్ ఇన్స్టాలేషన్ ఎలాగనేది వీడియోలో చెప్తాను. సో ఇది ఒక బట్టల షాప్ అండి. ఇదంతా మనమే రెడీ చేస్తాం లేదు. సో దీంట్లో మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇన్స్టాల్ ఎలా చేయాలి, సో వుడెన్ ఫ్లోరింగ్ చేసేస్తా చాలా మంది తప్పేసి నడుస్తున్నప్పుడు సౌండ్ అది వస్తుంటుంది. సో ఆ సౌండ్ రాకుండా మనం ఎలా చేయాలి, సో దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది ప్రతి కూడా నేను 1 by 1 మీకు చూపిస్తాను. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎప్పుడైనా సరే ఇన్స్టాలేషన్ మన వుడెన్ ఫ్లోరింగ్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు దీంట్లో మనం ఫోమ్ అనేది యూజ్ చేసుకోవాలండి. ఎప్పుడన్నా కూడా అడుగుని ఫోమ్ అనేది వేసిన తర్వాత వుడెన్ ఫ్లోరింగ్ వేయాలి. సో దానివల్ల ఏంటంటే మనకి సౌండ్ ప్రూఫ్ అనేది అవుతుంది. సో ఈ వుడెన్ ఫ్లోరింగ్ ఎలా ఇన్స్టాల్ చేస్తారనేది కూడా మీకు కంటిన్యూషన్ వీడియోలో చూపిస్తాను. సో చూడండి. సో మీకు అంతమంది వస్తే మన వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా వీడియోస్ ఇంకా మీకు అప్డేట్ వస్తుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా చూసిన అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సో కంప్లీట్గా ఈ విధంగా మనం అయితే ఫస్ట్ ఫోమింగ్ చేసుకోవాలండి. ఈ ఫోమింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కడ కూడా స్టెప్స్ అనేవి రావు, లెవెల్గా ఉంటుంది. అలాగే నడిచినప్పుడు కూడా సౌండ్ అనేది రాదు. ఇది మనం పెట్టిన వుడెన్ ఫ్లోరింగ్ మనం ఫోమింగ్ చేస్తాం కదండి. ఇప్పుడు వుడెన్ ప్లాంక్స్ అనేది మనం తీసుకుంటున్నాం. సో వీటిని లాకింగ్ సిస్టమ్ ఉంటుంది వీటికి. సో వీటిలో 1 by 1 ఇప్పక వచ్చి లాకర్ ఉంటుంది, ఇప్పక వచ్చిన గాడి లాగా ఉంటుంది. ఈ రెండు కలిపి మనం ఫిక్స్ చేస్తే లాక్ అయిపోతుంది. దీనికి ఎటువంటి గమ్ కానీ స్క్రూలు కానీ మనం యూజ్ చేయక్కర్లేదు. సో డైరెక్ట్గా దీన్ని లాక్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇటు పక్క మనం గాడి ఉంది కదండి, దీన్ని ఏంటంటే మనం ఆఫ్ సైజ్ ఎంతైతే వస్తుందో మనం దీంట్లో ఆఫ్ పెట్టుకుని సో మనం దీన్ని లాక్ చేసుకుంటాం అనమాట అండి. ఇలా ప్రతిదీ కూడా 1 by 1 మనం లాక్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. సో లాస్ట్లో వచ్చి మనం చుట్టూ దీనికి బీడింగ్ చేస్తాం. అది కూడా మీకు నేను వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం చేసామంటే వుడెన్ ఫ్లోరింగ్ కంప్లీట్ అయిపోయింది. సో మనకు ఇలా వుడెన్ ఫ్లోరింగ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇది వాటర్ ఆఫ్ వుడెన్ ఫ్లోరింగ్. ఇది దీంట్లో నార్మల్ కూడా ఉంటుంది. సో నార్మల్ దానికి మనం వుడెన్ అది మాబుల్ అయి పెట్టకూడదు, జస్ట్ తుడుచుకోవాలంటే. ఇది వుడెన్ ఫ్లోరింగ్ కాబట్టి మనం నార్మల్గా మన ఫ్లోర్ మాబుల్ పెట్టేసుకోవచ్చు. దీన్ని ఎప్పుడైతే మనం ఇలా ఈ వుడెన్ ఫ్లోరింగ్ ఫిక్సింగ్ అప్పుడు మనం ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే దీని లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఓకే, మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.